నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు రోజురోజుకు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు ఎదుర్కోరని చెప్పేసి స్పష్టంగా మనకు కనపడుతుంది. వాస్తవికంగా చూసినట్టయితే అధ్యాపకులకు నెలవారీగా జీతాలు చెల్లించాలని తెలంగాణ విద్యా హక్కు చట్టం 1982 చాప్టర్ 14 సెక్షన్ 84 ప్రకారంగా ఖచ్చితంగా చెల్లించాలని తెలియజేస్తుంది. కానీ కాలేజీలు చెల్లించకుండా ఏం చేస్తారులే అనే ధోరణిలో ముందుకు వెళ్తూ నెలల కొద్దీ జీతాలు పెండింగ్ 2 నుంచి 5 నెలల జీతాలు పెండింగ్ పెట్టినటువంటి కళాశాలలు మహావీర్ కావచ్చు, బ్రిలియంట్ కావచ్చు, ఇంకా కొన్ని కళాశాలలు హోలీ మేరీ ఇలాంటి కళాశాలలు జీతాలు నెలల కొద్దీ పెండింగ్ పెట్టి అధ్యాపకులు పనిచేయమంటే ఎక్కడి నుంచి పనిచేస్తారు, ఎలా పనిచేస్తారు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం యాజమాన్యానికి ఉంది. అంతేకాకుండా మరికొన్ని కళాశాలలు సగజీతం నెలలో ఇచ్చేదే నార్మల్ జీతం, అందులో సగజీతం ఇవ్వడం. ఈ నెల సివిఆర్ కాలేజీలో సగజీతం వేశారు. అంటే విద్యార్థుల దగ్గర సగం ఫీజులే తీసుకుంటున్నారా? లేదు కదా. విద్యార్థుల నుంచి డొనేషన్ల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి కళాశాలలు, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసినటువంటి కళాశాలలు మరి జీతాలు వచ్చేసరికి సగం ఏంటి, అసలు ఇచ్చకపోవడం ఏంటి? ఇది సరైన విధానం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా విద్యా హక్కు చట్టం 1982 ప్రకారంగా ప్రతి నెల ఒక తేదీన జీతం చెల్లించాలని తెలియజేసింది కాబట్టి దాని ప్రకారంగా ప్రతి ఒక్క ఉద్యోగికి ఖచ్చితంగా నెల జీతం చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.